మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన మంచివారమని కాదు, గొప్పవారమని కాదు, కానీ దేవుని ఉచితమైన కృప చేత దేవుడు ప్రతి దినము మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవ లెక్కలు పెడుతూ రక్షణ పొందుకోవడానికి దేవుడు నీకు నాకు సమయాన్ని ఇస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు ఎంతోమంది మరి రాత్రికాల సమయం పండుకొని హృదయకాలం చూడకుండా ఈ లోక ప్రయాసం నుంచి విడుదల పొందుకున్నా, కానీ దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని దేవాది దేవుడు సజీవ లెక్కలు పెడుతూ మనకు రక్షణ అవసరమై ఉన్నదని సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనం నుంచి 50వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. మార్కు సువార్త 9వ అధ్యాయము మరి 38వ వచనం నుంచి 50వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మొదటి భాగం చూసినట్టయితే మరి 38 నుంచి 41వ వచనం వరకు ఈ వాక్య భాగంలో మరి యేసు ప్రభు పేరటన ఇంకొకరు మరి అద్భుతాలు చేస్తున్నారని భక్తుడైన యోహాను యేసు ప్రభుకు తెలియజేసిన అంశాన్ని ధ్యానించబోతా ఉన్నాము. 38వ వచనం, అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరటన దయ్యంలను వెలగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించిన వాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమి అని చెప్పాను. మరి యేసు ప్రభు దగ్గరికి భక్తుడైన యోహాను తెలియచేసిన మాట ఏదంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వేరొక వ్యక్తి మరి నీ పేరటన దయ్యంలను వెలగొట్టుట చూచితిమి అని యేసు ప్రభుకు దగ్గరికి ఈ వర్తమానంను తెస్తూ అతని మేము ఆటంకపరిచితిమి అని యేసు ప్రభుకు తెలియచేసినప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట చూసినట్టయితే, అందుకు యేసు వారిని ఆటంకపరచకుడి, నా పేరటన అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు లేడు అని చెప్పాను. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, అతన్ని ఆటంకపరచకండి. నా పేరటన మరి అద్భుతాలు చేసి నన్ను చులకంగా నిందింపగలవాడు లేడు అని యేసు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, భక్తుడైన యోహాను అంటా ఉన్నాడు, బోధకుడా, మరి నీ పేరటన మరి దయ్యంలను వెలగొట్టుచు చూచితిమి, వాడు మనలను వెంబడించిన వాడు కాడు గనుక అని ఆటంకపరిచితిమని చెప్పిన. అందుకు యేసు వాడిని ఆటంకపరచకుడే, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకంగా నిందింపగలవాడు లేడు. మనకు విరోధి కానివాడు మనకు పక్షాన ఉన్నాడు. మనకు విరోధి కానివాడు మన పక్షాన ఉన్నాడు. అంటే విరోధి కానివాడు, మనకు శత్రువు కానివాడు మన పక్షాన ఉన్నాడని దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే నా పేరిటన ఎవడైనను మరి కొన్ని నీళ్ళు ఇచ్చినా కానీ వాడు తప్పకుండా ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటాడని యేసు ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని కొరకు మరి యేసు ప్రభు పేరిటన మనం ఎవరికైనా సాయం చేసినప్పుడు ఆ సాయము వ్యర్థం కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా. 41వ వచనము, మీరు క్రీస్తు వారని నా పేరిటన మీకు గిన్నెడు నీళ్లు తాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలము పొందుకుంటాడని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. మరి మీకు సాయం చేసిన వాడు, ఒక గ్లాసుడు నీళ్లు ఇచ్చిన వాడు తప్పకుండా ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటాడని యేసు ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఇచ్చే మంచి పనులు, మనం చేసే సేవ గురించి కానీ పరిచర్య గురించి కానీ మన హస్తాలు చాపినప్పుడు దేవాది దేవుడు సమృద్ధిగా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. మీ క్రీస్తు వారై నా పేరటన మీకు గిన్నెడు నీళ్లు తాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలంను పొందుకుంటాడని నిత్యంగా చెప్పుచున్నాను. మరి సాయం చేసినప్పుడు సేవకులకు కానీ పరిచర్య నిత్యము కానీ మరి అనేక సమయంలో పరిచర్యలో ఎన్నో అవసరతలు ఉన్నప్పుడు మనం పరిచర్య నిత్యమై మన హస్తాలు చాపి మన గుప్పిట్లు ఇప్పినప్పుడు ఆ ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుకుంటాం. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట, ఒకడు తన గ్లాసుడు నీళ్లు ఇచ్చినవాడు మరి ఆ ఒక సమయంలో అతడు నిశ్చయంగా తన ప్రతిఫలాన్ని పొందుకుంటాడనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, మీరు క్రీస్తు వారని నా పేరటన మీకు మరి దేవుని సేవకులుగా, దేవుని యొక్క పరిచారకులుగా మరి వెళ్తున్నప్పుడు వారికి సేవకులకు మీరు సహాయం చేసినప్పుడు ఆ ప్రతిఫలాన్ని అనేది నిత్యంగా మీరు పొందుకుంటారు. ఒక గిన్నెడు గ్లాసుడు నీళ్లు ఇస్తేనే వీళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మీరు క్రీస్తు వారై నా పేరటన మీరు గిన్నెడు నీళ్లు తాగనిచ్చిన వాడు తనకు రావాల్సిన ఫలము పొందుకుంటాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను.
నిశ్చయంగా ఆ ఫలాన్ని మనం పొందుకుంటాము అని హృదయ కలము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే రెండో భాగంలో చూసినట్టయితే 42వ వచనం నుంచి ప్రియ దేవుని సకబా దేవుని ప్రజల దేవుని రాజ్యము గురించి, మరి దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి, నిత్య పరలోక రాజ్యంలో నువ్వు వారసులు కావాలి అంటే నీకు ఏది ఆటంకపరిచినా దాన్ని వదులుకోవాలని ఇది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హృదయ కలము దేవుని రాజ్యంలో నిన్ను ప్రవేశింపకుండా నిన్ను ఏది ఆటంకపరిచినా అది తీసివేసుకొని దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలన్నది దేవుని వాక్యం తెలియజేస్తుంది. నా యందు విశ్వసించి ఈ చిన్న వారిలో నేను ఒకరిని అభ్యంతరపరచువాడు వాడు మెడకు పెద్ద తిరుగుటురాయి కట్టబడి సముద్రంలో పడవేట వానికి మేలు. దేవుని రాజ్యములో మరి ప్రవేశించాలి అంటే మన ఆత్మీయ జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చిన్న బిడ్డ గురించి చెప్తావు. నా ఇందు విశ్వసించిన ఈ చిన్న వారిలోని ఒకరిని అభ్యంతరపరిచినలా మరి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించి వారు ఆ చిన్న బిడ్డల వారిలో ఉన్నవారిని, ఆ చిన్న బిడ్డలను అభ్యంతరపరిచిన వానికి వాడు మెడకు పెద్ద తిరుగుటరాయి కట్టబడి సముద్రంలో పడవేట వానికి మేలు. దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క సహవాసంలో మనం వెళ్తున్నప్పుడు ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మన మనస్సాక్షి అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ యేసు ప్రభు తెలియజేస్తున్న మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మరి నా యందు విశ్వసించిన చిన్న వారిలో, దేవుని యందు విశ్వాసం ఉంచిన చిన్నవారిలో, లేకుంటే విశ్వాసులు కానీ, దేవుని యందు భయభక్తుల బిడ్డలు కానీ, దేవుని యందు అడుగుజాడలు నడుచువారు, వారిని అభ్యంతరపరిచిన వాడు ఎవరైనా కానీ వాని మెడకు మరి వాడు మెడకు పెద్ద తిరుగుటరాయి కట్టబడి సముద్రంలో పడవేట వానికి మేలు. ఈ మాట ఎవరైనాకు దేవుని రాజ్యమునికి కానీ, దేవుని బిడ్డలకు కానీ, మరి విశ్వాసులను కానీ అభ్యంతరపరచడము మంచిది కాదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుని యందు విశ్వాసించిన వారిని ఆటంకపరచకూడదు. ఒకవేళ ఆటంకపరిచిన వారి యొక్క మెడకు తిరుగుటరాయి కట్టబడి సముద్రంలో పడవేయటని వానికి మేలు. అంటే దేవుని యొక్క సేవకులు కానీ, దేవుని పరిచారకులు కానీ, దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తున్న వారిని ఆటంకపరచడము మంచిది కాదు. ఇక్కడ దేవాది దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, చిన్న వారిలో మరి నా యందు విశ్వాసించిన చిన్నవారిలోనూ ఒకరిని అభ్యంతరపరిచేవాడు వాడు మెడకు పెద్ద తిరుగుటరాయి కట్టబడి సముద్రంలో పడవేయట వానికి మేలు. దేవుని రాజ్యం గురించి ఎవరు కూడా దేవుని యొక్క బిడ్డల వైపు కానీ వారిని అభ్యంతరపరచడము అది మంచిది కాదు అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక చిన్న బిడ్డను జ్ఞాపకం చేస్తూ, నా యందు విశ్వసించిన చిన్న వారిలో ఎవడైనాను వీరిని అభ్యంతరపరిచిన వారి మెడకు మరి పెద్దటి తిరుగుటరాయి కట్టి సముద్రంలో వాడు పడవేట వానికి మేలు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అలాగే చూసినట్టయితే పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అంటే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనం బ్రతికి ఉన్నప్పుడే, సజీవులకలు ఉన్నప్పుడే రక్షణ పొందుకోవాలి. మనకు ఏదైతే అభ్యంతరపడుతుందో, ఏదైతే మనం దేవునికి రాజ్యానికి పోవడానికి అభ్యంతరపడితే దాన్ని తీసివేసుకొని ముందుకు సాగిపోయి దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో నిత్య వారసులుగా ఉండాలంటే ఏది అడ్డంకపరచబడినా, నీ శరీరం కానీ, నీ ఆశలు కానీ, లేదా పాపము అనే ఆ బంధకంలో నుంచి నువ్వు బయటికి రావాలి. దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అంటే హృదయ కలము దేవుడు ప్రతి దినము మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మనకు రక్షణ పొందుకోవడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే, సజీవ లెక్కలు ఉన్నప్పుడే రక్షణ అనుభవం పొందుకోవాలి. చచ్చిన వారు రక్షణ అనుభవం రాలేరు, చచ్చిన వారు మాట్లాడలేరు, చనిపోయిన వ్యక్తి మాట్లాడలేరు, చనిపోయిన వ్యక్తి రక్షణ పొందుకోలేడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు సజీవ లెక్కలు ఉన్నప్పుడే, నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నిత్య పరలోక రాజ్యంలో వారసులు కావాలి అంటే ఈ లోకంలో నేను ఏది ఆటంకపరిచినా దాన్ని తీసివేసుకొని నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తే తెలియజేస్తా ఉన్నాడు. మనం 44వ వచనం చూసినట్టయితే, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకంలో ఆరని అగ్నిలో పోట కంటే అంగవయుడై జీవంలో ప్రవేశించటం మేలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, నువ్వు పరలోక రాజ్యానికి పోవడానికి ఒకవేళ నీ చెయ్యి నిన్ను ఆటంకపరిచితే నీ చెయ్యిని నరికి వేసుకో. మరి 2 చేతులు కలిగి నువ్వు నరకంలో పోట కంటే అంగవైగుడుగా ఒక్క చేతితోని నిత్య జీవంలోకి ప్రవేశించటం మేలు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. హృదయకాలం యేసయ్య నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, నువ్వు పరలోక రాజ్యము వెళ్ళడానికి ఒకవేళ నీ చెయ్యి నిన్ను ఆటంకపరుచుతుందేమో హృదయకాలము, దేవాది దేవుడు ఈ యొక్క అంశం దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, నిన్ను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏది నిన్ను ఆటంకపరిచినా అది వదిలివేయమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని రాజ్యంలో నిత్య పరలోక రాజ్యంలో వారసులుగా కావాలంటే హృదయకాలం నేను ఏది ఆటంకపరిచినా దాన్ని వదిలేసే. లోకాశ కానీ, శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవడంబము కానీ, ఇవన్నీ కూడా దేవుని వల్ల కలిగినది కాదు. ఇవన్నీ కూడా నేను ఆటంకపరుస్తున్నాయేమో. పాపం అనే బంధకము హృదయకాలం నిన్ను పరలోక రాజ్యం పోవడానికి నిన్ను ఆటంకపరిస్తే ఆ పాపాన్ని నుంచి బయటికి రా. అందుకే దేవుని వాక్యం బట్టి ఒకవేళ నీ చెయ్యిని ఆటంకపరిచితే నీ చెయ్యిని నరికివేసుకోమనంటే, పాపం అనేది నిన్ను ఆటంకపరిచితే ఆ పాపాన్ని నరికివేయి. 2 చేతులు కలిగి నువ్వు నరకంలో పోవుట కంటే ఒక్క చెయ్యి కలిగే నిత్య జీవంలో పోవుట మేలు అనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, 45వ వచనము, నీ పాదము నిన్ను అభ్యంతరపరిచినరా దాన్ని నరికివేయము. 2 పాదములు కలిగి నరకంలో పడివేయట కంటే కుంటివాడుగా నిత్య జీవంలోకి ప్రవేశించటం మేలు. హల్లెలూయా. ఒకవేళ నీ పాదంలో నిన్ను ఆటంకపరిచితే, నువ్వు నడిచే మార్గంలో ఒకవేళ నువ్వు పాపం అనే మార్గంలో నువ్వు వెళ్తున్నావేమో, హృదయకాలము సూటిగా ఈ వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉన్నది. నీకు అడ్డంకుగా నీ మార్గానికి ఒకవేళ నీ పాదంలే నువ్వు ప్రతిదినము ఆ పాపం అనే ఊబిలోకి నువ్వు వెళ్తున్నట్టయితే నీ పాదంని నరుకుకొని 2 కాళ్ళు కలిగి నిత్య నరకంలోకి వెళ్ళడం కంటే కుంటివాడిగా పరలోక రాజ్యంలో ఒక కాలుతో నిత్య జీవములకు వెళ్ళుట మేలు అని హృదయకాలము దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, నీ చెయ్యి ఆటంకపరచని చెయ్యి నరుకుకోనుము. 2 చేతులు కలిగి నువ్వు నిత్య నరకానికి వెళ్ళకంటే ఒక చేయితో నిత్య జీవానికి పరలోక రాజ్యానికి వెళ్ళటం మేలు. నీ పాదము నిన్ను ఆటంకపరిచినట్టయితే నీ పాదంని నరుకుకో. 2 పాదాలు కలిగి నిత్య నరకంలోకి వెళ్ళడం కంటే ఒక పాదంతో కలిగి నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళుట మేలు అనే మాట జ్ఞాపకం వచ్చేస్తూ ఉన్నది. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలపై 5వ వచనం, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని తీసి పారేమేమో. 2 కన్నులు కలిగి నరకంలో పడివేయడం కంటే ఒంటి కన్ను గలవాడై దేవుని రాజ్యంలో ప్రవేశించటం మేలు. హల్లెలూయా. 3 అంశాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నది. మొదట, నీ చెయ్యి నిన్ను ఆటంకపరిచినట్టయితే నీ చెయ్యిని నరకమును. 2 చేతులు కలిగి నరకంలోకి పోవడం కంటే ఒక చెయ్యి కలిగి నిత్య జీవంలోకి పోవటం మేలు. ఒకవేళ నీ పాదం నిన్ను అడ్డంకపరిచినట్టయితే ఆ పాదంని నరుకునుము. ఒక పాదంతో నువ్వు నిత్య జీవంలో పోవటం మేలు. 2 పాదాలు కలిగి నరకంలో పోవటం కంటే ఒక పాదంతో ఒక ఒంటి కాలు చేసి నువ్వు నిత్య జీవంలో పోవటం మేలు. నీ కన్ను నిన్ను ఒకవేళ అడ్డంకపరిచినట్టయితే నీ కన్నును తీసివేయము. ఒకవేళ 2 కలిగి నువ్వు నిత్య నరకంలోకి వెళ్ళేటి కంటే ఒక కన్ను కలిగి పరలోక రాజ్యంలో ప్రవేశించటం మేలు అని హృదయకాలము దేవుని వాక్యము జ్ఞాపకము చేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడివేయట కంటే ఒంటి కన్ను గలవాడై దేవుని రాజ్యంలో ప్రవేశించటం మేలు. నరకం అనేది భయంకరంగా ఉంటుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, అక్కడ ఎప్పుడు కూడా మంటలుగా ఉంటాయి. అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. అక్కడికి పోయిన తర్వాత తిరిగి నీకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు. ఎందుకంటే ఒకసారి నువ్వు మరణించిన తర్వాత, నీ జీవితం ఈ లోకం నుంచి ముగించబడిన తర్వాత నీ ఎంబడి నీ క్రియలు అనేది నీ ఎంబడి వస్తుంది. నువ్వు మంచిగా దేవుని రాజ్యం కొరకు, పరలోక రాజ్యం కొరకు నీకు ఆటంకపరిచిన అన్నీ కూడా తీసివేసుకొని నిత్య జీవానికి వెళ్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఎన్నిసార్లు వాక్యం విన్నా నీ హృదయం మార్చబడినప్పుడు, నీ తలంపులు మార్చబడినప్పుడు, నీ ఆలోచన మార్చబడినప్పుడు, నువ్వు అదే పాపంలో ఉన్నట్టయితే ఒక దినము మరణించినప్పుడు నిత్య నరకానికి వెళ్ళిపోతావు అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. మనం చూసినట్టయితే 48వ వచనము, నరకము
వారి పురుగు చావదు, నరకంలో ఉన్న వారు పురుగు చావదు, అగ్ని ఆరదు, అగ్ని ఆరదు. నిత్య నరకంలో ఎప్పుడు వేదనలు, శ్రమలు, ఆ సమయంలో అరుపులతో, కేకలతో అక్కడున్న వారందరూ కూడా ఎప్పుడు కూడా కేకలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని అది చల్లారదు, ఎప్పుడు మండుతూనే ఉంటుంది, మండుతూనే ఉంటుంది. ఇరుదే కాలము ఈ మాటలు ఎట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇన్నిసార్లు వాక్యం వింటా ఉన్నావు. ఒకవేళ నీలో మారు మనసు లేదేమో, హృదయకాలము దేవాది దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఏది ఆటంకపరిచినా దాన్ని తీసివేసుకో. పాపం అనే ఊబిలో నుంచి బయటికి రా, దుష్టుల ఆలోచన నుంచి బయటికి రా, పాపుల మార్గం నుంచి బయటికి రా, దేవుని రాజ్యం వైపు చూడు. నిన్ను ఏది ఆటంకపరిచినా దాన్ని వదిలివేస్తే దేవుని కొరకు నిలబడు. నిత్య పరలోక రాజ్యపు వారసులుగా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసినాడు. ఆయన సరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మన పాపంలోకి అన్నిటికీ యేసు ప్రభు ఆ కలవరి సెలవులో మనము చెల్లించవలసిన వెలంతా కూడా యేసయ్య చెల్లించేశాడు. ఈరోజు నువ్వు విడిపించబడ్డావు, నువ్వు స్వతంత్రుడు అయి ఉన్నావు. నిర్ణయం తీసుకో. 2 నిర్ణయాలలో ఏ నిర్ణయం వైపు నువ్వు ఉన్నావు? మొదటిది పరలోక రాజ్యము, రెండోది నిత్య నరకములో. మరి దేని వైపు నువ్వు ప్రయాణం చేస్తున్నావో ఒక్కసారి నువ్వు పరిశోధించుకో. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే, సజీవ లెక్కలు ఉన్నప్పుడే యేసుని నమ్ముకున్నట్టయితే ఆ రక్షణ అనుభవం కలిగినప్పుడు నిత్య పరలోక రాజ్యానికి వెళ్తావు. ఒకవేళ ఇంత వాక్యము విన్నా కానీ నువ్వు మారు మనసు పొందకుండా, ఇంకా రక్షణ పొందుకోకుండా, ఇంకా సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ దేవునికి విరోధంగా నువ్వు ఉన్నట్టయితే అగ్నిలో పడిపోతావు. నిత్య అగ్నిలో, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి దినము రాకపోతే, ఆ గడియ రాకపోతే, ఆ సమయము రాకపోతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతి వానికి ఉపసారము అగ్ని వల్ల కలుగును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ప్రతి వానికి ఉపసారము అగ్ని వల్ల కలుగును. ఉప్పు మంచిదే, కానీ ఉప్పు విస్తారమైన ఎడల దానివల్ల మీరు దేనికి సారం కలుగజేతురు. మీలో ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడి అని చెప్పాను. నిజమే కదా దేవుని సంగమా, దేవుని ప్రజలరా. మనము రోజు భోజనంలో చేస్తాము, ఆహారం తింటాము. ప్రతిరోజు 3 సార్లు ఆహారం తింటాము, కొంతమంది 2 సార్లు తినచ్చు. మరి ఆహారం తింటున్నప్పుడు ఆహారంలో మరి ఉప్పు ఎక్కువైతే ఎవరైనా తినగలుగుతారా? అది దేనికి సారాంశం అదే. మనం ఆహారం తింటున్నప్పుడు ఉప్పు సరిపోయినప్పుడే అది రుచికరంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు ఎంత బాగా రుచికరంగా వండినా కానీ అందులో ఉప్పు ఎక్కువైతే ఆహారం తినగలుగుతామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు హృదయకాలము మనల్ని ఉప్పుతో పోల్స్తూ ఉన్నాడు. ఉప్పు దానికి సరిపోయినంత విధానంగా ఉప్పు ఆ కూరలో ఉన్నప్పుడు అది రుచికరంగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యం ఏమంటున్నదంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఉప్పు మంచిదే, కానీ ఉప్పు విస్తారమైన ఎడల దానివల్ల మీరు దేనికి సారము కలుగజేతురు. మీలో మీరు ఉప్పు సారం కలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి అని చెప్పాను. ఒకరితో ఒకరు సమాధానం కలిగి మనము ప్రతిరోజు ప్రపంచమంతా కూడా ప్రతి వారు కూడా ఆహారం తింటూ ఉంటారు. మరి ఆహారము రుచికరంగా ఉండాలి అంటే దానికి సరిపోయినంతనే ఆ ఉప్పు ఉన్నప్పుడే అది రుచికరంగా ఉంటుంది. అది ఎక్కువైన వేళ, అది ఆ విస్తారం అయినప్పుడు అది తినలేకపోతాము. ఎందుకంటే దానికి ఎంత వేయాలనో దానికంటే అధికంగా ఉంటే ఆ ఆహారం అనేది ఎవరు కూడా తినలేరు. అదే రీతిగా మన ఆత్మీయ జీవితంలో కూడా మనం సరి అయిన విధానంలో ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాము, దీవించబడతాము. అందుకే దేవుని వాక్యం అంటుంది, మరి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్తా ఉన్నాడు. హృదయకాలం ఒకరితో ఒకరు సమాధానం కలిగి జీవించాలనేది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయకాలం ఎలా ఉన్నది నీ జీవితము? ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశోధించుకో. హృదయకాలము నిన్ను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏది ఆటంకపరిచినా దాన్ని వదిలేసాయి. దేవుని వైపు చూడు, యేసయ్య వైపు చూసి ముందుకు సాగిపో.
ఉప్పు విస్తారమైతే దాని దేనికి సారాంశం అదే, అది పడవేయబడుతుంది. అది ఎంత రుచికరంగానూ వండినా కానీ ఉప్పు విస్తారంగా అందులో వేసినప్పుడు అది మనుషుల చేత తొక్కబడుతుంది, అది పారివేయబడుతుంది. అది సరిపోయినప్పుడు అందరూ భుజించే, అందరూ ఆనందిస్తారు ఆహారాన్ని. ఎందుకంటే అదంత రుచికరంగా ఉన్నది కారణము ఆ ఉప్పు సరిపోయినది. అలాంటి జీవితం నీ జీవితం కావాలనేది దేవుడి హృదయ కలవు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. నీ చెయ్యి నిన్ను ఆటంకపరిచితే దాన్ని నరికివేయము. 2 చేతులు కలిగి నరకంలోకి వెళ్ళకంటే ఒక చేయి కలిగి నిత్య జీవంలోకి వెళ్ళటం మేలు. నీ పాదములు నిన్ను ఆటంకపరిచినట్టయితే నీ పాదం కూడా నరికివేయము. 2 పాదాలు కలిగి నరకంలోకి వెళ్ళకంటే ఒక కాలుతో, కుంటి కాలుతో పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు. నీ కన్ను నేను ఆటంకపరిచితే దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి కన్నులు కలిగి నరకంలో వెళ్ళకంటే ఒక్క కన్ను కలిగి నిత్య జీవంలో ఎంతటో వేలు. ఆ నరకంలో అగ్ని ఆరదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఉప్పు దేనికి సారాంశమో అది రుచికరంగా ఉంటే దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితం కూడా దీవెనకరంగా ఒకరి పట్ల ఒకరు మరి సమాధానం కలిగి ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది. హృదయ కలవ ఒకవేళ నువ్వు ఇంకా ఎవరితో ఏదైతే సమాధానం కలిగి లేదంటైతే వారితో సమాధానం పడండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు దేవుని ప్రేమ కలిగి, క్షమాపణ కలిగి జీవించండి. ఇటు మాటలను దేవుడు హృదయాలలో దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయనా. హృదయకాలం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయనా. ప్రభా, మా జీవితంలో ఏదైనా మాకు ఆటంకంగా ఉంటే నైనా దాన్ని తీసివేసుకొని నిత్య పరలోక రాజ్యము వెళ్ళడానికి నీ కృప ద్వారా మాకు సహాయం చేయండి నైనా. ప్రభా, నీ రాజ్యంలో మేము ప్రవేశించాలి అంటే మేము బ్రతికి ఉన్నప్పుడే, సజీవ లెక్కలు ఉన్నప్పుడే నైనా ప్రభా, నేను సొంత రక్షకుడుగా అంగీకరించి నీ చిత్తంలో నడవాలి, నీ చిత్తంలో జీవించాలని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా తండ్రి, మా దేశంలో మరి ఎన్నికలు జరుగుతుండగా భారతదేశంలో సరి అయిన నాయకుని ఎన్నుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నైనా. ప్రజలు మంచి నాయకులను ఎన్నుకోబడిన నాయకులు కూడా ప్రజల కొరకు మంచి పనులు చేయడానికి కూడా నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, మరి మా సేవకులను కాపాడండి, మా సేవకురాలను కాపాడండి, మా సేవకులను కాపాడి దీవించి ఆశీర్వదించండి నైనా ప్రభా. భారతదేశంలో జరుగుతున్న ప్రతి ఒక్క సేవకుని, సేవకురాలను బలపరచండి, సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి నైనా ప్రభా. ఈ రోజంతట్లో కూడా మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి నైనా, ప్రత్యేకంగా ఎండాకాలంలో అంతా కూడా ఎండని తట్టుకునే శక్తిని మాకు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానములు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు, మన బిడ్డలకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్.